మీ కాలి మడమ నొప్పి చాలా ఎక్కువగా ఉందా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే నేను వరల్డ్‌లో ఉన్న బెస్ట్ టెక్నిక్స్ చెప్పబోతున్నాను. మీరు బ్యాక్ పెయిన్ వీడియో చూసుంటే దాంట్లో ఇగాస్క్యూ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా! బ్రయన్ బ్రాడ్లీ. ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేశాను. అయితే ఆ వీడియోలో కూడా ఫీచర్ చేశాను కదా! ఆయన టాప్ లెవెల్ వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటారు. టోనీ రాబిన్స్ లేకపోతే కానర్ మెగ్రెగర్ ఇంకా చాలా టాప్ అథ్లీట్స్‌తో వర్క్ చేస్తూ ఉంటారు కదా! అయితే ఆయన చెప్పిన టెక్నిక్ ఇది. అయితే నేను ఆయన్ని అడిగినప్పుడు 2 టెక్నిక్స్ చెప్పారు. ఆ 2 టెక్నిక్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అసలు మామూలుగా మడమ నొప్పి అనేది చాలా అంటే హీల్ పెయిన్ అదంతా చాలా నొప్పిగా అనిపిస్తా ఉంటది. మార్నింగ్ లేసిన వెంటనే ఆల్మోస్ట్ గ్లాస్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే గాజు పింకుల మీద నడిచినట్టు అనిపిస్తుంది. అంత తీవ్రంగా ఉంటుంది. అయితే దీనికోసం చాలా మంది ఏం చేస్తారు, ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ వేసుకుంటా ఉంటారు. కానీ ఈ టెక్నిక్స్ ద్వారా మీరు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్స్ కూడా వేసుకోకుండానే మనం నొప్పిని తగ్గించవచ్చు. అసలు మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, అసలు ఒక నొప్పి వస్తుందంటే మీనింగ్ ఏంటి, మన బాడీ మనతో ఏదో చెప్తుంది, ఒక మెసేజ్ పంపిస్తుంది. ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలంటే, చాలా మందికి ఏమనుకుంటారంటే బ్రెయిన్ ఒకటే మనతో మాట్లాడుతుంది అనుకుంటారు కదా. కాదు, బాడీ కూడా మనతో మాట్లాడుతూ ఉంటది. ఒకవేళ ఒక నొప్పి వచ్చిందంటే మీనింగ్ అంటే బాడీ చెప్తుంది ఇక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయండి ప్లీజ్ అని చెప్తుంది. అయితే నేను ఆ వీడియో చెప్పినట్టు చాలా మంది ఏంటి, ఏమైనా నొప్పి వస్తే గానీ ఏమైనా వస్తే వెంటనే టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. అంటే సింప్టమ్స్ ని తగ్గించడానికి ట్రై చేస్తారు కానీ రియల్ ప్రాబ్లం ఏంటో దాన్ని సాల్వ్ చేయడానికి చూడరు. అయితే చాలా మంది చాలా ఎక్సర్సైజ్ ట్రై చేసి ఉంటారు. ఎలాంటి అంటే ఇప్పుడు మామూలుగా బాల్ మీద కాలు పెట్టుకుని ఇట్లా అంటాము, తర్వాత టవల్ మీద కాలు పెట్టుకుని ఇట్లా చేయటము, లేకపోతే ఐస్ ముక్కలు కాలు మీద పెట్టుకోవడం, ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఏం పని చేయమని బ్రయన్ బ్రాడ్లీ చెప్పారు. సో ఇప్పుడు టెక్నిక్స్ లోపలికి వెళ్దాం. అయితే ఈ ఎక్సర్సైజ్ ప్లాంటర్ ఫ్యాషియైటిస్ కూడా పనిచేస్తుంది. సో ఫస్ట్ టెక్నిక్ పేరు ఏంటంటే ప్లాంటర్ ఫ్యాషియా స్ట్రెచ్. సో ఈ ఎక్సర్సైజ్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతిదీ వీడియో ప్లస్ పిక్చర్స్ చూసి అర్థం చేసుకోండి. సో నెంబర్ 1 థింగ్ ఏంటంటే, ఒక సీట్ లో కూర్చోండి. కూర్చున్నప్పుడు స్ట్రైట్ కూర్చోవాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మొత్తం కూడా మీరు స్ట్రైట్ గా ఉండేదాన్ని ట్రై చేయండి. అయితే కూర్చున్న తర్వాత కాలు మీద కాలు వేసుకోండి చూపించినట్టు. అయితే ఫస్ట్ ఏ కాలు వేసుకుంటారంటే, కాలు మీద కాలు నెప్పున్న కాలు వేసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు రైట్ కాలు నొప్పి అనుకుంటే రైట్ కాలు పైన పెడతారు కదా. పెట్టిన తర్వాత ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మామూలు ఏంటి, రైట్ కాలు పైన పెట్టిన తర్వాత వీడియోలో కానీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఒక కాలు పెడితే దానికి ఆపోజిట్ చెయ్యి వాడుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మామూలుగా ఈ వీడియోలు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది ఏంటంటే, మన వేళ్ళు మన కాళ్ళ వేళ్ల మధ్యలో దూర్చాలి. చూడండి, క్లారిటీగా చూడండి. అంటే చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ల మధ్యలో పెట్టాలి ప్రతి వేలని. చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. అయితే చెప్పాను కదా, రైట్ కాలు ఒకవేళ పైన పెడితే లెఫ్ట్ చెయ్యి పెట్టాల్సి వస్తుంది, ఒకవేళ లెఫ్ట్ కాలు పెడితే రైట్ చెయ్యి వాడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కాళ్ళ వేళ్ల మధ్యలో చేతి వేళ్లు పెట్టారు కదా. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు క్లాక్ వైజ్ ఒక 1 మినిట్ తిప్పుకోండి. చూడండి, క్లారిటీ చూడండి, ఇట్లా తిప్పుకుంటా ఉండండి. సో అలా 1 మినిట్ చేయాలి. మళ్ళీ సేమే యాంటీ క్లాక్ వైజ్ లేకపోతే కౌంటర్ క్లాక్ వైజ్ రివర్స్ ఇంకొక 1 మినిట్ తిప్పాలి. చూడండి, ఇంకో 1 మినిట్ తిప్పాలి, ఇట్లా తిప్పుతూ ఉండాలి. అలా ఇంకో 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుకి వెనక్కి చూస్తున్నారు కదా, ముందుకి వెనక్కి ఇంకొక 1 మినిట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ లో అంటే ఒక డైరెక్షన్ లో 1 మినిట్, ఇంకో డైరెక్షన్ లో 1 మినిట్, ముందుకి వెనక్కి 1 మినిట్. సో ఇది మెయిన్ టెక్నిక్. అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత సింపుల్ టెక్నిక్ తో తగ్గిపోతుంది అంటే, తగ్గిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్స్. అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కి చాలా నొప్పి ఉండింది, ఇట్లానే ఉంటా ఉండింది, ఏం చేసినా పని చేయలేదంట. అయితే ఈ టెక్నిక్ చేయమని చెప్పాను. అయితే ఒక 2-3 డేస్ చేస్తే అంతే తేడా తెలియలేదు. అయితే సడన్ గా ఒక 5th డే తర్వాత సడన్ గా మాయమైపోయింది. అసలు వాళ్ళు తెలియట్లేదు, అసలు అంత ఫాస్ట్ గా మాయమవుద్ది. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని, చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అంతేం రిలీఫ్ వెంటనే అవ్వట్లేదు కదా అనుకోవద్దు. మీకు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అసలు కంప్లీట్ జీరో అయిపోతుంది. అసలు నొప్పి అసలు ఏముండదు, గ్యారంటీగా ఉండదు. అయితే ఇప్పుడు మీకు ఏ కాలు నొప్పి ఉందో ఆ కాలు మీద చేయండి, కుదిరితే 2 కాళ్ళ మీద చేయండి, అది కూడా బాగుంటుంది. అయితే ఇది మెయిన్ టెక్నిక్. ఇది చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే, నేను ఇంకొకసారి నేను గ్యారంటీ చెప్తున్నాను. అయితే నేను బ్రయన్ బ్రాడ్లీ గారిని అడిగినప్పుడు సేమ్ ఇదే చెప్పారు, ఇది చేస్తే చాలు, అసలు ఆల్మోస్ట్ ఎంతో మందిని చూశాను, అన్ని రివర్స్ అయిపోయినాయి కాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అయితే ఇది 1 మినిట్ మొత్తం 3 మినిట్స్ ఎక్సర్సైజ్. అయితే రోజుకి ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, వేరే వాళ్ళు కూడా మీకు చేయొచ్చు. కానీ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే మనకి మనం ఈజీ కదా, మనకు మనం కూర్చొని చేసుకోవడం చాలా ఈజీ. సో అది చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్ కూర్చోదని ట్రై చేయండి. సో ఇది చాలు, ఈ టెక్నిక్ ద్వారానే అయిపోతుంది మొత్తం. కానీ ఇంకొక టెక్నిక్ కూడా ఉంది గాస్క్యూ మెథడ్ లో. సో దాని పేరు ఏంటంటే షార్ట్ ఫుట్. మామూలుగా ఈ పిక్చర్ లో చూపించినట్టు ఒక కాలు ముందు ఒక కాలు పెట్టండి. అయితే ఇప్పుడు మామూలుగా రైట్ కాలు ఉంది అనుకున్నాం, ఏ కాలైనా చేయొచ్చు. ఊరికే రైట్ కాలు ముందు పెట్టారనుకుంటే, ఆ రైట్ కాల్ని ఇప్పుడు ఏం చేస్తారంటే, హీల్ ఉంటుంది కదా, మడమ ఉంటుంది కదా, హీల్, అది మాత్రం గ్రౌండ్ కి అట్లానే ఉండాలి, దాన్ని ఎత్తకూడదు. అది మాత్రం కాన్స్టెంట్ గా గ్రౌండ్ కి అట్లానే ఉండాలి. అయితే ఇప్పుడు మెయిన్ టెక్నిక్ ఏంటంటే, మన వేళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ వేళ్ళు, అయితే ఆ కాళ్ళ వేళ్ళని ఎత్తడానికి ట్రై చేయాలి పైకి. కానీ ఈ మడమ ఎత్తకూడదు, మీరు ఇట్లా ఎత్తకూడదు. ఇది ఇట్లానే ఉంచేసి వీడియోలో కూడా ఫోటోలో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే, ఇట్లా వేళ్ళని పైకి అందడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఇది నేల అనుకుంటే కాలు ఇలా పెడతారు కదా, పెడితే ఇలా పైకి అందడానికి ట్రై చేయాలి, ఇలా స్ట్రెచ్ చేయండి వేళ్ళని. కానీ ఈ మడమ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. సో అలా ఒక 20 టైమ్స్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళీ సేమ్ మడమ ఎత్తకుండా ఈ వేళ్ళని నేలకి గట్టిగా నొక్కి ఉంచండి, ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నట్టు, ఇట్లా ముందుకి. వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
ఇలా ముందుకు చేస్తున్నట్టు చేయండి. చేస్తా ఉన్నా అలా ఒక 20 టైమ్స్ చేయండి. అదే టెక్నిక్. అయితే ఈ టెక్నిక్ 20 సార్లు చేయాలి. మామూలుగా ఒకసారి 20 సార్లు పైకి ఇట్లా ఇట్లా అనాలి, 20 సార్లు నేలను నొక్కాలి. ఈ టెక్నిక్ ఎన్నిసార్లు చేయొచ్చు, కానీ చేసేటప్పుడు ఒక్కసారిగా 20 సార్లు చేయాలి. 20 సార్లు పైకి అనాలి, ఇలా స్ట్రెచ్ చేయాలి. 20 సార్లు ఇట్లా ఇట్లా కిందకి నేలని ఇట్లా అదమాలి. అయితే రోజుకి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, అది మీ ఇష్టము. కానీ 1-2 సార్లు అయినా సరిపోతుంది. కానీ మెయిన్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఫస్ట్ టెక్నిక్ మెయిన్ టెక్నిక్. అయితే ఇంకొకటి చెప్పాలి, చాలా మంది ఏంటంటే ఇలా అసలు కాలు ప్రాబ్లం మెయిన్ రావడానికి ఏంటంటే హై హీల్స్ వేసుకున్నా లేకపోతే గట్టి షూస్ వేసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. అసలు రియల్ చెప్పాలంటే స్లిప్పర్సే బెస్ట్ రియల్ చెప్పాలంటే. ప్లస్ అది కాకపోయినా కూడా అసలు ఎలాంటి షూస్ వేసుకుంటే మనకి బాగుంటుంది, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. అయితే అది గుర్తుపెట్టుకోండి, గట్టి షూస్ వేసుకోవద్దు, పెద్ద హీల్స్ ఉన్నాయి వేసుకోవద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సన్లైట్ లో ఉండటం వల్ల కూడా ఇలాంటివి తగ్గుతూ ఉంటాయని చాలా మంది చెప్పారు. సో అది కూడా ట్రై చేయండి. ఇండైరెక్ట్ కుదిరితే ఎండ్లోనే చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొకసారి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ టెక్నిక్ అనేది మీరు 1 వీక్ కానీ 10 డేస్ కానీ కంటిన్యూ చేయండి. అసలు మీకు ఆశ్చర్యపోతారు. నాకు తెలిసి మీకు 3-4 డేస్కే ఫుల్ చేంజ్ వచ్చేస్తుంది. అసలు మీరు ఆశ్చర్యపోతారు. సో చెయ్యండి, చేస్తేనే పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ టెక్నిక్. సో మీరు ఎన్నిసార్లు చేస్తే అంత ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి. ప్లస్ మనం మోకాలు నొప్పులు తర్వాత బ్యాక్ పెయిన్ వీడియో మీరు ఎట్లా షేర్ చేస్తారో అలా షేర్ చేయండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, అసలు మడమ నొప్పి అనేది చాలా పెయిన్ఫుల్. అసలు ఆల్మోస్ట్ గ్లాస్ పెంకుల మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా నొప్పులు ఉంటే వెంటనే షేర్ చేయండి. ప్లస్ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.